నా కూటమి ఉంది. వాళ్ళు నిజాయితీకి గెలిచాను అంటే 3 దేవాలయాలు ఉన్నాయి, హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. నిజాయితీకి మేము గెలిచినవని ఆ 3 చోట్ల నీళ్లు పోసుకోమను. నిజాయితీకి గెలిచినవని వైసీపీ నాయకులు, కార్యకర్తలు మొత్తం ఒప్పుకుంటాం. మేము జనాలు మమ్మల్ని గెలిపించారు, జగన్ వద్దనుకున్నారు, మేమే కావాలనుకున్నారని వాళ్ళు అంటున్నారే. వాళ్ళు ఆ మాట అనుకున్నారు. నిజాయితీకి ఓట్లేసి జనాలు గెలిపించారని వాళ్ళు నీళ్లు పోసుకోమన్న 3 చోట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు మొత్తం మేము ఒప్పుకుంటాం. రేషన్ వచ్చేదాన్ని, ఇంటికి వచ్చే రేషన్ని ఆపు చేపించారు వాళ్ళు, వాలంటీర్ని తీసేసారు వాళ్ళు. ఇవాళ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ముసలోళ్ళు కానీ, కోటా బియ్యం బాలేని కానీ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ వాళ్ళ వల్ల అనవసరం ఆయన ఖర్చు అంట కదా గవర్నమెంట్కి. వాడు చేసింది ఏంది? ఇప్పుడు వైజాగ్లో పెట్టిండు ఇదేంది యోగా అని, ఎన్ని కోట్లు పెట్టినాడు? పెట్టిండుగా. పింఛన్ ఇస్తున్నాడు, పింఛన్లు ఇచ్చిండు 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 6 ఏళ్ళు. ఎంతమంది తీసేసిండు పింఛన్లు? దాదాపు ఒక్క నియోజకవర్గానికి వచ్చేసి నాకు తెలిసి అయితే 50,000 మందికి తీసేసిండు. వాడు ఇంకా ఎక్కువ ఇచ్చింది ఏంది వాడాడ? ఏం వీళ్ళు వాడాడ చేత ఇచ్చి ఒక చేత లాగేసారు అంతే కదా. బస్సు ఫ్రీ అండు, ఆడబడితే ఆడ కేసులు ఇవ్వాల. ఎలిమెంట్ ఉంటేనో కేసే, ఏదో ఒకటి చెప్పి. ఫ్రీ బండ్లో అదే ఫ్రీ బస్సులు అండు, అయ్యి అండు. ఫ్రీ గ్యాస్ బండి ఆడుతున్నాయి. 4 బండ్లు వేయించుకున్నా. ఇప్పుడు వల్ల డబ్బులు నాకు ఇప్పుడు వల్ల డబ్బులు. ఆడవాళ్ళకే 18 సంవత్సరాలకే 1500 నెలకాండు. అవి వేసింది దిక్కులేదోడు.